Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ డిలే అండ్ క్రిటిసిజం విశ్వంబర గ్లిమ్స్ అయితే వచ్చేసింది మామ. గ్లిమ్స్ చూసాక నా ఒపీనియన్ చాలా సేఫ్ గేమ్ ప్లే చేశారు ఈసారి. బట్ ఫస్ట్ టీజర్ తో పోలిస్తే ఇది చాలా బెటర్ ఉంది, కానీ మోస్ట్లీ సేఫ్ గేమ్ ప్లే చేశారు అనిపించింది. ఏంట్రా నీ సేఫ్ గేమ్ గోలా అంటారా? మీకు ఆదిపురుష్ ట్రైలర్ గుర్తుందా? టీజర్ కి విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది. విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ కోసం టైం తీసుకొని మూవీలో బాగున్న షార్ట్స్ అన్ని ట్రైలర్ లో పెట్టి బ్రైట్నెస్ తగ్గించి ఎక్సైట్మెంట్ పెంచారు. సేమ్ అదే స్ట్రాటజీ కొద్దిపాటుగా ఇక్కడ కూడా ప్లే చేసినట్టు అనిపించింది. టోటల్ గా కాదులేండి, టీజర్ లో టోటల్ విశ్వంబర వరల్డ్ ని మనకి చూపించారు. అండ్ ఆ సీజే పార్ట్ అంతా చాలా వీక్ గా ఉంటుంది, కానీ ఈసారి ఏంటంటే టోటల్ వరల్డ్ ని మనకి చూపించకుండా ఇప్పటి వరకు బెటర్ చేసిన మంచి షార్ట్స్ అన్ని కలిపి ఇలా గ్లిమ్స్ కింద కట్ చేశారనుకుంటా. ఒక రకంగా ఇది మంచి గేమ్ అనే చెప్పాలి, ఎందుకంటే మూవీని పోస్ట్ పోన్ చేసింది ఇంప్రూవైజేషన్ కోసం. అండ్ ఇప్పుడు చూపించిన షార్ట్స్ అన్ని కూడా బాగున్నాయనే చెప్పాలి. అండ్ మనకి ప్రీవియస్ గా టీజర్ లో రిలీజ్ చేసిన షార్ట్స్ ఇంప్రూవ్ అయ్యాయా లేదా అనేది మూవీ రిలీజ్ తర్వాతే మనకి తెలుస్తుంది. బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ లో టైం తీసుకొని టీజర్ లో విజువల్స్ బాగానే ఇంప్రూవ్ చేశారు అనే ఫీల్ ఇచ్చిందనే చెప్పాలి. స్టార్టింగ్ లో వచ్చిన స్కార్పియన్ షాట్, ఆ సీజే పార్ట్, దాని టెక్స్చర్ అన్ని చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇది విలన్ కి సంబంధించిన సింబాలిజం కూడా అయ్యుండొచ్చు, ఎందుకంటే టీజర్ ఆర్ గ్లిమ్స్ లో ఏ మూవీకైనా రిలీజ్ చేసినప్పుడు మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నే మనకి చూపిస్తారు. సో నా గెస్ ఇది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మోస్ట్లీ మనకి రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. గ్లిమ్స్ లో చూపించిన విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ పార్ట్ అంతా చాలా బెటర్ చేశారు. టీం తీసుకున్న టైం మొత్తం ప్రాపర్ గా యూస్ చేసుకున్నారు అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. సో గ్లిమ్స్ కట్ వాస్ గుడ్. అంటే చెప్పాను కదా, బాగున్న షార్ట్స్ మాత్రమే పెట్టారు అన్న ఫీల్ వచ్చింది. సో ఉన్న షార్ట్స్ తో ద బెస్ట్ కట్ ఇవ్వడానికి ట్రై చేశారు. టీజర్ గేమ్స్ కి ఏ మూవీకైనా బాగున్న షార్ట్సే పెడతారు మావా. ఇంకా విఎఫ్ఎక్స్ బ్యాలెన్స్ ఉన్న షార్ట్స్ ఎందుకు పెడతారు చెప్పు? కరెక్టే మామా, కానీ నా ఫీలింగ్ చెప్తున్నా అంతే. నువ్వు చెప్పిందైతే లాజికల్ పాయింటే, కానీ ఆ దుమ్ము ధూళి మధ్యలో చిరంజీవి గారి ఫైట్ చూస్తే నాకు కొంచెం ఆచార్య మూవీ గుర్తొచ్చింది మామా. ఓ మూవీ రిజల్ట్ అలా అవ్వకుండా ఉంటే చాలు. ఐ గెస్ ఈ గ్లిమ్స్ వదలడానికి రీజన్ కూడా ఇదే అనుకుంటా. విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ విషయంలో ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నామా అని చెప్పడానికి. కానీ వెరీ ఫ్యూ పోర్షన్స్ లో కాస్త ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇచ్చింది. ఎక్కడ అంటారా, బ్లడ్ ఒక మాస్క్ మ్యాన్ మీద పడుద్ది కదా, ఆ పార్ట్, దుమ్ము ధూళిలో ఫైట్ పార్ట్ అండ్ ఫుల్ స్మోక్ లో ఒక పర్సన్ ని చూపించారు కదా, అది. ఇవి మాత్రమే కాస్త ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇచ్చింది. బట్ చెప్పాను కదా, విఎఫ్ఎక్స్ విషయంలో ఇంప్రూవ్మెంట్ చూపించారు, కాస్త నమ్మకాన్ని కూడా క్రియేట్ చేశారు. ఎలాగో రిలీజ్ డేట్ ని 2026 సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు కాబట్టి టైం ఉంది. విజువల్ తో ది బెస్ట్ ఇచ్చే కాంటెంట్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉంటే చాలు. డెఫినెట్లీ టాలీవుడ్ నుంచి ఒక మంచి విజువల్ ఫ్యాంటసీ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో కాస్త హోప్ అయితే క్రియేట్ అయింది ఈసారి. ఈ నమ్మకాన్ని ఇలానే నిలబెట్టుకుంటే చాలు. సరే, ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? టీజర్ చూసారా? అయితే మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.